మనందరికీ తెలుసు కదా, కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో ప్రముఖమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల జాబులు తప్ప నిరుద్యోగుల్ని సంతృప్తిపరచడానికి ఒక్క జాబ్ కూడా వేయలేదు. అటు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కానీ, అటు డిఎస్సి ఉద్యోగాల్లో కానీ ఇవ్వలేదన్నమాట. అయితే దీనివల్ల కూడా నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన కారణంగా నిలిచిందే. అయితే ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మొదటి సందర్భం డిఎస్సి 16,000 జాబులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేశారు. ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక డిఎస్సి కూడా రాలేదు. ఆ డిఎస్సిని నెరవేర్చారు. అలాగే నిరుద్యోగుల అసంతృప్తి చల్లార్చేందుకు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో 6,000 కొంత కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకి జాబులు కల్పించడం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కల్పించలేదు కాబట్టి మా ప్రభుత్వం నిరుద్యోగులతో పెట్టుకోదు, నిరుద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించి వాళ్ళకి కావాల్సిన అన్ని పనులు, అలాగే గ్రూప్ 2 వాయిదా వేయడం కానీ ఇలాంటి వాటన్నిటిలో చాలా కీలకమైన పాత్ర పోషించి నిరుద్యోగుల పట్ల ఒక మంచి భావంతో ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.